పేద బిడ్డకు పోతే ఇస్తున్నది గవర్నమెంట్ ఓవర్సీస్ విద్యానిధి కింద. ఈ తెలంగాణలో ఇదే 7,000 కోట్లతోని 2,80,000 మంది బిడ్డలను విదేశాలకు పంపించవచ్చు. తెలంగాణ బిడ్డలను వీళ్ళు విదేశాలకు పోతే ఒక్కొక్కరు బాగా చదువుకొని మళ్ళీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ నెలకు $1,000 పంపించిన $1,000 పంపించిన 2,800 కోట్లు తెలంగాణకు వాపసు ఆదాయం వస్తుంది. అంటే ఈ ఆదాయం అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరే తీసుకోవాలనా, రేవంత్ రెడ్డి మీ బ్రదర్సే తీసుకోవాలనా, మీరే తీసుకోవాలనా? ఈ పేద ప్రజలు విదేశాలకు పోయి వాళ్ళు డబ్బులు సంపాదించి తెలంగాణకు పంపిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు. మిత్రులారా, చివరిగా ఈ భూ దోపిడీ వల్ల, ఈ ధన దాహం వల్ల, ఈ విచ్చలవిడి అవినీతి వల్ల తెలంగాణ ప్రజల ఆయుష్ 1 సంవత్సరం 2 నెలలు తగ్గింది. ఇది వాస్తవం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెరిగింది ఆయుష్. సైంటిఫిక్ ఎవిడెన్స్తో చెప్తున్నా నేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తెలంగాణ వాసి లోపల ఎండార్ఫిన్, సెరటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్లు గొప్పగా వచ్చేవి. ఎందుకు? గొప్పగా విద్య, రైతు బంధు, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇంటింటికి నీళ్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు, గురుకులాలు, అదేవిధంగా 3 ఎకరాల భూమి స్కీము, అదేవిధంగా అర్బన్ ఏరియాలో రకరకాల కార్యక్రమాలు, అదేవిధంగా టీ హబ్, 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు, లక్షల కోట్ల విలువైన ప్రైవేటు కంపెనీలు వచ్చి లక్షలాది మందికి బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు. అంటే ఎక్కడ 29 మెడికల్ కళాశాలలు, ఎంతో గొప్పగా కళ్యాణ లక్ష్మి స్కీము, అదేవిధంగా షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, అదేవిధంగా వైకుంఠధామాలు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు నన్ను ప్రభుత్వమే చేసుకుంటుందన్నప్పుడు మనిషి లోపల టెన్షన్ ఎందుకుంటుంది? అందుకొరకే ఆనాడు కేసీఆర్ గారి పాలనలో డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ లాంటి గొప్ప గొప్ప హార్మోన్లు వచ్చి మనిషి ఆయుష్ సగటున తెలంగాణలో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పెరిగింది. అంటే వేరే రాష్ట్రాల్లో 70 సంవత్సరాలకే మనిషి చచ్చిపోతే తెలంగాణలో 73, 74 సంవత్సరాలకు చనిపోయే పరిస్థితి నుండి ఈరోజు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ రేవంత్ రెడ్డిలు, ఈ భూ కబ్జాదారులు, ఈ కాంగ్రెస్ భూ కబ్జాదారులు నెరవేరని హామీలు, అలవిగాని హామీలు ఇచ్చి కేవలం లగచెర్ల నుంచి ఈరోజు పరిగిలో రాపోలు దాకా, వెలుగుమట్ల నుండి కొత్వాలు కూడా